సంతోషకరమైన జీవితము, శత్రువులపై జయము, అలాగే ఆరోగ్యము, దీర్ఘాయుష్షు ఇవన్నీ కావాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము గ్రహయోగాల్లో భాగంగా చంద్రుడిచ్చే ఒక ముఖ్యమైన యోగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆ యోగం పేరు అధియోగము. ఈ యోగము చంద్రుడిచ్చే ఒక యోగం అన్నమాట. ఈ యోగము చంద్రాత్తు అంటే చంద్రుడి నుంచి 6, 7, 8వ స్థానంలో శుభగ్రహాలుంటే అది అధియోగం అవుతుందన్నమాట. ఈ యోగం వల్ల ముఖ్యంగా ఈ అధియోగం ఉన్న జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి గౌరవము, అలాగే మర్యాద, నమ్మదగిన వాళ్ళుగా ఉంటారన్నమాట. అలాగే సంతోషకరమైన, ఆనందకరమైన, ఆహ్లాదకరమైన జీవితము, ఇంకా సుఖము, సంతోషము, అలాగే శత్రువులపై జయము, దాంతోపాటు ఆరోగ్యము, దీర్ఘాయుష్షు మొదలైన చాలా మంచి ఫలితాలు ఈ అధియోగం వల్ల వీళ్ళకు కలుగుతాయన్నమాట. అయితే ఈ అధియోగాన్ని మన మహర్షులు 2 రకాలుగా విభజించారు అని చెప్పవచ్చు. అది కూడా శుభగ్రహాలుంటే శుభాధియోగమని, అదే పాపగ్రహాలు కనుక ఉంటే పాపాదియోగము అని వివరించారు అని చెప్పవచ్చు. అంటే చంద్రుడి నుంచి 6, 7, 8వ స్థానంలో ఈ స్థానాల్లో బుధుడు, గురువు, శుక్రుడు ఈ గ్రహాలు కనుక ఉంటే అది శుభాధియోగంగా చెప్పవచ్చు. అదే కుజుడు గాని, శని గాని ఈ స్థానాల్లో కనుక ఉంటే అది పాపాదియోగంగా చెప్పవచ్చు అన్నమాట. దీని గురించి పూర్తి ఉదాహరణతో ఒక చిన్న వీడియో చూద్దాం ఇప్పుడు. అధియోగము. ఇప్పుడు మనము అధియోగం గురించి చూద్దాం. చంద్రుడు మేషంలో ఉండి బుధుడు గనక 6వ స్థానంలో ఉంటే ఇప్పుడు ఇది అధియోగముగా చెప్పవచ్చు. అలాగే ఇక్కడ శుక్రుడు ఉన్నా కూడా అది అధియోగంగానే ఉంటుంది. దాంతోపాటు గురువు ఉన్నా కూడా అధియోగంగా చెప్పవచ్చు అన్నమాట. అయితే మామూలుగా చెప్పాలంటే చంద్రుడి నుంచి 6, 7, 8 ఈ 3 స్థానాల్లో ఏ ఒక్క స్థానంలో అయినా శుభగ్రహం ఉంటే అది అధియోగంగానే మనం చెప్పవచ్చు. అయితే అక్కడ ఆ గ్రహం ఉండే బలాన్ని బట్టి మనము దాన్ని అధియోగము ఎంత బలంగా ఉంది అనేది చెప్పవచ్చు అన్నమాట. ఒకటే గ్రహం గనక బలంగా గనక ఉంటే అప్పుడు మనకు అక్కడ ఆ అధియోగం వల్ల ఒక నాయకత్వ లక్షణాలు వాళ్ళల్లో ఉంటాయన్నమాట. దాని ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అదే 2 గ్రహాలు కనుక ఉంటే ఆ విధంగా ఉంటే ఇంకా బలం ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే 3 గ్రహాలు కనుక ఉంటే ఈ విధంగా అప్పుడు విశేషమైన కీర్తి ప్రతిష్టలు వాళ్లకు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా అధియోగాన్ని చూడాలి. ఒకవేళ కనుక చంద్రుడు ఇక్కడ ఉండి అదే బుధుడు కనుక ఈ విధంగా ఉంటే దీన్ని కూడా అధియోగంగానే చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ చంద్రుడి నుంచి 6వ స్థానం కాబట్టి ఈ మీనంలో ఈ బుధుడు నీచ స్థానంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈయనకు బలం ఉండదు. కాబట్టి సాధారణంగానే వాళ్ళ జీవితం ఉంటుంది తప్ప ఈ విధంగా వచ్చే అధియోగం వల్ల వాళ్ళకు పెద్దగా ప్రయోజనం ఉండదు. అలాగే ఇక్కడ కనుక శుక్రుడు కనుక ఉంటే మళ్ళీ విశేషమైన బలం ఉంటుంది. అదే ఇక్కడ గురువు ఉంటే శుక్రుడు లేకుండా గురువు ఉన్నాడు అనుకోండి, అప్పుడు బలం అంతగా ఉండదు. ఎందుకంటే అది శత్రుక్షేత్రం కాబట్టి అక్కడ బలం ఉండదు అని చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా చూడాలి. దాంతోపాటు పాప దృష్టులను కూడా చూడాలన్నమాట. అదే విధంగా పాపాది యోగం కూడా ఇదే విధంగా ఇక్కడ కుజుడు గాని శని గాని ఉంటే
అది పాపాది యోగం అవుతుందన్నమాట. దాని ద్వారా వాళ్ళకు అంత మంచి ఫలితాలు రావు అని చెప్పవచ్చు. అలాగే శుభాది యోగం కలిగినప్పుడు పాప దృష్టిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. తీసుకొని దాని ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని కూడా మనం విశ్లేషించాలన్నమాట. ఎందుకంటే పాపగ్రహాలు గనక చూస్తున్నప్పుడు వాళ్ళు ఆ కంఫర్ట్ ని ఎక్కువగా అనుభవించలేరు కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని మనము జాతకాన్ని విశ్లేషించాలి. కాబట్టి ఇది ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.